నమస్కారం. నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య. ఆమె ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయాలంటే పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ విషయంలో అన్యాయంగా అరెస్ట్ చేయటంతో నారా భువనేశ్వరి కార్యరంగంలో దిగారు. ఆ సందర్భంగా ఆమె కొన్ని బహిరంగ సభల్లో కూడా మాట్లాడి నిజం గెలవాలి అనే ప్రోగ్రామ్ని ఆమె ఎఫెక్టివ్గా తీసుకున్నారు. నిజం గెలవాలి ఎందుకు అంటే రాష్ట్రానికి ఒక సేవ చేసి ఒక కొత్త మార్గాన్ని చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి అనే ఆలోచించి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక స్కీమును తీసుకొచ్చి పెడితే, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ స్కిల్ డెవలప్మెంట్ మొత్తం కూడా అదొక పెద్ద స్కాండల్ అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసింది. ఆయన ఏదో ఈ ప్రాజెక్టులలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు యాత్ర చేస్తూ ఉంటే, ఈ నీటిపారుదల ప్రాజెక్టులకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం ఖర్చు చేయట్లేదు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కావటం సంగతి పక్కన పెడితే ఏ ప్రాజెక్టుకు కూడా అసలు మెయింటెనెన్స్కే డబ్బులు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేసి మరీ చెప్పాడు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక గుదిబండలాగా మారింది. ఈయన చెప్తున్న విషయాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఆయన చెప్తున్న విషయాలు ప్రజల్లోకి బాగా బలంగా వెళ్తూ ఉన్నాయి. అప్పటి వరకు ఏదో ఒక కులం మీదో ఒక దీని మీదో గొడవలు జరిగేవి, గొడవలు సృష్టించేవాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళే సృష్టించేవాళ్ళు, దాని మీద ఆలోచించేవాళ్ళు ప్రజలందరూ. అభివృద్ధి ఫ్రంట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనే దాని మీద ఫోకస్ లేదు. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఈ నీటిపారుదల ప్రాజెక్టులకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని బయటికి తీయటం మొదలుపెట్టాడు. ఇది ఇంకా ఆయన తట్టుకోలేకపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎజెండా నిర్దేశిస్తే ఆ ఎజెండా ప్రకారం రాజకీయాలు నడవాలి, అంతేగాని తను నిర్దేశించిన ఎజెండా కాకుండా వేరే ఎజెండాతోటి రాజకీయాలు నడవకూడదు. అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. దాంతో ఏం చేశాడు అంటే, చంద్రబాబు నాయుడిని ఆపాలి, ఈ ప్రాజెక్టులు ఇటువంటివన్నీ తీసుకొచ్చి పెడితే మన ప్రభుత్వానికి పుట్టి మునుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి తీసుకొచ్చిన క్రమంలో నారా భువనేశ్వరి ఏం చేశారంటే, న్యాయం గెలవాలి అన్న ఒక ట్యాగ్ లైన్ తోటి ప్రజల్లోకి వెళ్ళటం, పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం, తనేంటి, తన కుటుంబం ఏంటి, చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏంటి, ప్రజల్ని ఏ విధంగా చూశాడు, ఇటువంటి రకరకాల విషయాలన్నీ చెబుతూ ఆమె ఈ యాత్ర చేయటమే కాకుండా ఈ ప్రోగ్రాంలో మెయిన్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత మనస్తాపంతో కొంతమంది చనిపోయారు. కొంతమంది కాదు, చాలామంది చనిపోయారు. ఈ చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఆ కుటుంబ పెద్దలకి, వీళ్ళందరికీ కూడా మన పార్టీ తరఫున కూడా మనం ఎంతో కొంత సహాయం చేస్తే మంచిది అన్న ఉద్దేశంతో నారా భువనేశ్వరి ఏం చేశారు అంటే, మొత్తం ఆ లిస్టు జాబితా దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమం చేస్తూ వచ్చిన తర్వాత ఈ లోపల ఆయన చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ కావటం, ఆ తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తితే వాటన్నిటి మీద కొంత అందరూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఈ నిజం గెలవాలి కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ చాలామంది హర్షిస్తూ ఉన్నారు. అందరూ కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్లే కాకుండా
ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఇట్లా ఏ విధమైన ఏదన్నా కెలామిటీ జరిగితే వాళ్ళకి ఆ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ఆదుకుంటుంది అనేదానికి ఇదొక తాజా ఉదాహరణగా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. దీని మీద చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఏంటి అంటే ఈ ప్రోగ్రాము ఏదో రాజకీయాల కోసం చేయటం కాకుండా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేశారు. దీంతో ఆమెకి మంచి మంచి ఇమేజ్, ఎందుకంటే ఇప్పటికే చాలా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలని ఆమె చేస్తూ ఉంటారు. పర్సనల్గా కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం, ఇటువంటివి అన్నదాన కార్యక్రమాలు, తుఫాను ఏదన్నా వరద ఇటువంటివి వచ్చినప్పుడు, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవటం, సహాయం చేయటం, అంటువ్యాధులు ప్రబలకుండా చేయటం, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆ విధంగా ఈమెకి అంటే భువనేశ్వరికి ప్రజాసేవ చేయటం లేకపోతే ఒక సోషల్ సర్వీస్ చేయటం కొత్త కాకపోయినా ఈ విధంగా రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశంలో కూడా ఆమె యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం అనేది ఇప్పుడు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ని తీసుకొస్తూ ఉన్నది. చాలామందికి తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళకి ఈ నిజం గెలవాలి ప్రోగ్రాం ద్వారా ఆర్థిక సహాయాన్ని ఆమె అందజేస్తూ ఉన్నారు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.